హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ అండి. గోధుమ పిండితో బోండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఎప్పుడైనా వర్షం వస్తున్నప్పుడు ఇలా వేడివేడిగా గోధుమ పిండితో చిట్టి చిట్టి బోండాలు వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఈ గోధుమ పిండి బోండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా బేసన్ అండి, శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండిని వేసుకున్నాను. శనగపిండి ఎంత క్వాంటిటీలో వేసుకున్నామో అంతే క్వాంటిటీలో బియ్యం పిండిని కూడా వేసుకున్నానండి. వేసుకొని ఈ మూడు కలిసే విధంగా కలుపుకున్నాను. తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ ఈ బోండాలకి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. పిండి మనకి ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తంగా కలిపేసానండి. ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లాన్ని వేసుకున్నాను. అండ్ అలానే ఫ్రెష్ది కట్ చేసుకున్న కరివేపాకు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయని ఒకటైతే వేసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు ఫ్రెష్ది కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర కరివేపాకు వేసుకోవటం వల్ల ఈ బోండా రెసిపీ టేస్ట్ అనేది ఇంకాస్త బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను పిండిని. పిండి జారుడుగా ఉంది ఏంటి అని అయితే అసలు అనుకోకండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఖచ్చితంగా మీరైతే కొంచెం ఇంగువను వేసుకోండి. ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది తక్కువ వేసుకున్నాను అనిపించి ఇక్కడ నేను 2 టైమ్స్ యాడ్ చేశానండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పించ్ ఆఫ్ వరకు బేకింగ్ సోడా అండి, వంట సోడా అంటాం కదా, కుకింగ్ సోడా, సారీ నేను బేకింగ్ సోడా అంటున్నాను. కుకింగ్ సోడాని కొంచెం అయితే వేసుకున్నానండి, చిటికెడు వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఇలా జారుడుగానే మనం చిట్టి చిట్టి బోండాలను అయితే వేసుకోవాలండి. ఇవి రౌండ్గా బోండా షేప్లో అయితే రావు, మనకి పకోడీ టైప్లో అలా వస్తాయండి. చిన్నగా వేసినా కూడా మనం ఇందులో వంట సోడా అనేది వేయటం వల్ల మంచిగా పొంగుతూ వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న పకోడీలాగా మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. మరీ పెద్దగా వేసుకుంటే మనం వేసేటప్పుడే అవి బోండాల్లాగా మరీ పెద్దగా అయిపోతాయండి. అప్పుడు మైసూర్ బోండా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి నేను ఇలా చిన్న చిన్నగా వేసుకున్నానండి. మీకు ఎలా నచ్చితే అలా వాటిని అయితే వేసుకోండి. ఇంగువనైతే ఖచ్చితంగా వేసుకోండి. ఇంగువ వేసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలండి. హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపడైతే సరిగ్గా కుక్ అవ్వవు. అందుకోసం నేను ఇక్కడ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలండి. కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటకైతే తీసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ తినేసి టీ తాగితే చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు హెల్తీగా ఇన్స్టెంట్గా కూడా ఇలా చేసి పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇన్స్టెంట్ గోధుమ పిండి బోండా రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.